ఎస్వీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. సర్వారంలో మంచినీటి కష్టాలు. 3-4 రోజులకే ఒకేసారి ట్యాంకులతో నీళ్లు సప్లై. చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటి జిల్లా కమిటీ సభ్యులు జిట్టా నాగేష్ పిలుపు. మాజీ ఎంపీ కీర్తిశేషులు తుమ్మల నర్సయ్య విగ్రహం ఆవిష్కరించి సంతాప సభలో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్. ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగుల రాజిరెడ్డి జన్మదిన వేడుకలకు హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన నకిరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఎస్పీ న్యూస్ కి స్వాగతం. ఖాళీ బిందెలతో నీళ్లు కరువంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళలు. సర్వారంలోని గ్రామస్తులు పలువురు మాట్లాడుతూ ఇంత వర్షాకాలంలో కూడా కనీసం మా చెరువులలో చుక్క నీరు లేకపోవడం, పోర్లు నీళ్లు ఇంకిపోవడం, ఊరంతా కూడా చుక్క నీరు లేక తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నా కనీసం అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే సాగర్ నుండి నీళ్లు వదిలినప్పుడు కనీసం నియోజకవర్గంలోని పలు చెరువులు నింపి ఉన్నట్లయితే ఈ రోజు నీటి కష్టాలు ఉండేవి కావు అని పలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్రాగునీటికి సాగునీటికి నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగా గ్రామస్తులు తెలియజేస్తున్నారు. స్పెషల్ అధికారులను నియమిస్తున్నట్లుగా ప్రకటించిన అధికారులు ఇంతవరకు ఏ అధికారి కూడా గ్రామ పంచాయతీ వైపు వచ్చి కనీసం ఎలా ఉంది అని అడగలేదంటూ మహిళలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి సంబంధిత అధికారులు తమకు త్రాగునీరు అందేలాగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట డిస్టిక్ గడిపల్లి మండలం సర్వారం గ్రామం ప్రజలకు తెలియజేయడం, అధికారులకు తెలియజేయడం, మా బోర్లు చూడండి ఏ విధంగా ఉన్నాయో. వాటర్ ట్యాంక్ నీళ్ళు రావట్లేదు. మా పరిస్థితి దీన స్థితిలో ఉంది. కావున మన ఇన్ఛార్జి గారు అయితే, స్పెషల్ ఆఫీసర్ గారు అయినా కూడా, కార్యదర్శి గారు అయినా, గ్రామ పంచాయతీ సర్పంచ్ వెళ్ళిపోయిన కాంచి కూడా ఇంతవరకు మమ్మల్ని పట్టించుకున్న నాదులు కూడా లేరు. విశ్వజ్వరాలు బడి మాలోకంగా ఊళ్ళ మీద లక్షల కుమ్మరిచ్చి కూడా ఈరోజు నీళ్ళు ఎక్కడికి రావాలన్నా కుంటుకుంటూ పోవాల్సి వస్తుంది. కనుక కలెక్టర్ గారికి తెలియజేయడం ఏమనగా మా గ్రామ పంచాయతీ పరిస్థితిని చూసి మీరు మమ్మల్ని ఏదో విధంగా నీళ్ళు సాగనీళ్ళు విడుదల చేసి, బోర్లు బావులు అన్నీ ఎండిపోయాయండి, విడుదల చేసి మాకు ఏదో విధంగా నీళ్లు రప్పియాలని కోరుతున్నాం. అదేవిధంగా చుట్టూ బోర్లు వేసి ఒక బోరన్న 2-3 బోర్లన్న గ్రామానికి వేసి మాకు నీళ్ళ సదుపాయం కల్పించాలని స్పెషల్ ఆఫీసర్ కానీ, గ్రామ పంచాయతీ కార్యదర్శులు కానీ, గ్రామ పెద్దలు కానీ అందరినీ కోరుతున్నామండి. అదేవిధంగా మీరు మాకు సాయం చేయగలరని మనవి చేసుకుంటున్నామండి. ఇట్లు సర్వారం గ్రామ ప్రజలు. సర్వారం గ్రామం గరిడపల్లి మండలం సూర్యాపేట డిస్టిక్ అండి మాది. మా ఊర్లో చెరువులు కుంటలు అన్నీ ఎండిపోవడం వల్ల ఊళ్ళోకి నీళ్ళు రావట్లేదు. ట్యాంకీలు ఉన్న ఊర్లో బోర్లు బావిలు అన్నీ ఎండిపోయినాయి. 8 నెలల నుంచి కూడా చుక్క నీళ్ళు రావట్లేదు. మాకు తాగడానికి నీళ్లు లేవు. బట్టలు ఉతకాలన్నా ఏం చేయాలన్నా అసలు దేనికి నీళ్లు లేవు. చిన్నలు పెద్దలు ముసలోళ్ళు మొత్తం చాలా వరకు ఊరు బయట నుంచి అడవిలో నుంచి నీళ్ళు ఎత్తకొచ్చుకుంటారు. ఎంత దూరం పోయినా నీళ్ళు సరిపోవట్లేదు. మాకు అందులో ఒకటి విషజ్వరాలు రావడం వల్ల నొప్పులతోనే చాలా బాధపడుతున్నారు ఊళ్ళో జనాలు. ఈ బిందెలు ఎత్తలేక నడవలేక కూడా చాలా ఇబ్బంది పడుతుర్రు. మాకు ఎన్నో గడ్డ సాగర్ నీళ్ళు మాకు విడుదల చేసి మా చెరువు నింపగలరని ప్రార్థిస్తున్నాము కలెక్టర్ గారిని. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు నీళ్ళు వచ్చే విధంగా మీరు మాకు సహకరించాలని తెలియజేస్తున్నాం. మేము గవర్నమెంట్ నుంచి మాకు ఏదో ఒకటి కొంచెం మా ఊళ్ళో సర్పంచ్ నిధులు అయిపోవడం వల్ల, సర్పంచ్ దిగిపోవడం వల్ల ఎటువంటి మాకు ఏం జరగట్లేదు. చాలా వరకు అట్నే ఆగిపోయినాయి. నీళ్ళు అయితే అసలు రావట్లేదు ఊళ్ళో. మాకు ఎట్లయినా చేసి దయచేసి మాకు నీళ్లు రప్పించగలరు. మా గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ అనే వ్యక్తిని అసలుకి చాలా మంది ఊళ్ళో జనం కూడా చూడలేదండి. ఊళ్ళో సైడ్ కాలువలు తీయడం కానీ, దోమల మందు కొట్టేయడం కానీ ఇలాంటి ఎటువంటి ఏ కార్యక్రమాలు చేయట్లేదు. జనం చాలా వరకు రోగాల బారిన పడి హాస్పిటల్ పాలై లక్షలకు పోస్తారు. ఊళ్ళో ఎటువంటి పనులు కూడా జరగట్లేదు. ఇన్ఛార్జ్ అన్నారు, కనీసం ఊళ్ళో చాలా మందికి ఇన్ఛార్జ్ అనేవారు ఎక్కితే ఇంతవరకు రాలేదు. ఎటువంటి కూడా పరీక్ష చేయలేదు, ఎలాంటివి కూడా చూడట్లేదు. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. గ్రామ పంచాయతీ కార్యదర్శి కూడా ఎటువంటి నిధులు మాకు సప్లై చేయట్లేదు. ఏదైనా చెప్తే కోపాలు తాపాలు ఏదైనా ఉంటే మళ్ళీ వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది జరుగుతుందండి. మీరు ఎట్లయినా చేసి మాకు సాయం చేయాలి. దివంగత మహానేత మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని స్ఫూర్తి స్థాల్లో జైపాల్ రెడ్డి
ఘాట్ కి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ పాసం రామరెడ్డి కూడా పాల్గొని నివాళులర్పించారు. నమస్తే, ఎస్వీ న్యూస్ కి స్వాగతం. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30న జరిపే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు జిట్టా నాగేష్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ఆదివారం జరిగిన గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల స్థాయి సమావేశంలో మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలు రోగాల బారిన పడకుండా పనిచేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే కార్మికుల వేతనాలను సకాలంలో ఇప్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జరిపే చలో హైదరాబాద్ కార్యక్రమానికి అధిక సంఖ్యలో కార్మికులు హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో మంకాల బాలమ్మ, సిరిపంగి యాదయ్య, నందిపాటి గణేష్, యాదమ్మ, లక్ష్మీ, నరసింహ, లక్ష్మయ్య, రాములు, లింగస్వామి, సరిత, పార్వతమ్మ, మంగమ్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. వలిగొండ మండలం నర్సాయిగూడెం అరూరు గ్రామంలో మాజీ ఎంపీపీ కీస్తుశేషులు తుమ్మల నర్సయ్య విగ్రహాలు ఆవిష్కరించి సంతాప సభలో పాల్గొన్న భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగుల రాజిరెడ్డి జన్మదినం సందర్భంగా రామన్నపేట పట్టణంలోని జేపీ గార్డెన్స్ లో నిర్వహించిన వేడుకలకు హాజరైన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజిరెడ్డి జన్మదినం సందర్భంగా వేడుకలకు హాజరై ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. రాజిరెడ్డి గారు నాతో కష్టాల్లో నా వెంట నడిచారు. నమ్మిన నాయకుడి కోసం నిలబడిన గొప్ప వ్యక్తిత్వం తనది. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలి. భగవంతుడు ఆయురారోగ్యాలతో దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. తీసుకొని రావు, పోయేటప్పుడు ఏం తీసుకోపో. కలిసి ఉన్నటువంటి కాలం, కలిసి నడిచినటువంటి కాలం, ఎంత అన్యోన్యంగా ఉంటామో, ఎంత ఆత్మీయంగా ఉంటామో, ఎంత అరమరికలు లేకుండా ఉంటామో, మన స్నేహం కూడా అంత గొప్పగా ఉంటుంది. రాజిరెడ్డి గారు కానీ ఇంకా అనేక మంది పెద్దలు నాతో పాటు అంత అన్యోన్యంగా ఉన్నారు, అంత గొప్పగా ఉన్నారు. మనుషులు ఎదురుపడితే ఎట్లుండాలంటే, మనిషి ఎదురుపడితే అత్తుకోవాలి, అల్లుకోవాలి అనేటువంటి ఒక అన్యోన్యత, ఆత్మీయత ఉండాలి. అట్లాంటి ఆత్మీయత ఉన్నటువంటి సోదరులు, ఆత్మీయత ఉన్నటువంటి మిత్రులు రాజిరెడ్డి గారు. నా ప్రతి కష్టంలో నా వెన్నంటే ఉన్నాడు, నా ప్రతి బాధలో కూడా నా వెన్నంటే ఉన్నాడు, నా ప్రతి అడుగులో కూడా నాతోనే ఉన్నారు, నాతోనే పంచుకున్నారు. అటు బాలకృష్ణ కానీ, ఇటు రాజిరెడ్డి గారు కానీ, భద్రకృష్ణ అన్న కానీ, అట్లాగే కొంతకాలం నర్సిరెడ్డి అన్న, మళ్ళీ కొంతకాలం అటు ఇటు అయిండు, ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ రేహన్ యాడ్ అయిండు. అట్లాగే మనకు సంబంధించినటువంటి నాసరు చాలా జోరుగా ఉన్నాడు. మళ్ళీ కొన్ని రోజులు అడిగిన మళ్ళీ వెతుకుండా వచ్చాడు. చివరికి మేము ఒకే ఒక ఆలోచనకి ఎట్లా వచ్చినామంటే, ఎవరు ఎటువైనా ఈ ఆడ ఉందో మళ్ళీ అన్ని ఒక్క దగ్గర చేరవలసింది అనేటువంటి సామెత కూడా ఉన్నాం. ఎందుకంటే మనందరూ మనస్తత్వాలు ఒకటే కాబట్టి అటు ఇటు పోయినా అది 4 దినాలే 10 దినాలే కానీ మళ్ళీ అన్ని ఒకే పూటికి చేరవలసింది అనేటువంటి ఒక పరిస్థితి ఉంది. జ్యోతక్క ఉంది, జ్యోతక్కది ఒక రకమైన కష్టం. ఇక్కడ ఈ వేదిక మీద ఉన్నటువంటి బుచ్చిబాబు కానీ, తర్వాత మన జింకల ప్రభాకర్ అన్న, సరే దూరంగా ఉన్నా కానీ బర్త్డే చేరి నా ఫంక్షనాలు ఇస్తారండి, ప్రతిదానికి కూడా దీన్ని వాడుకోండి అని చెప్పేసి ఒక విధంగా సహకారం అందించుకుంటారు. సహకారం అనే పద్ధతుల్లో వివిధ రూట్లో కష్టపడ్డాం, బాధపడ్డాం, అనేక రకాలుగా ఇబ్బంది పడ్డాం. అందరం ఒక్కతాటి మీదకి వచ్చి మన మందుల సమయాలు భాషలో చెప్పాలంటే
కొట్టుడు కొడితే అవతలోడికి దిమ్మ తిరిగిపోయింది. కాబట్టి అంత శక్తివంతంగా మన రీదం అనేటువంటిది కనిపించింది. కాబట్టి ఆ శక్తివంతమైన రీదం కనిపించిన ఆ రీదానికి దోహదపడ్డ ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి, ప్రతి ఓటరుకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ వారందరి ఆశల్ని, వారి అందరి యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చవలసిన, తీర్చవలసిన గురుతరమైనటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. అదే క్రమంలో ఈ రాష్ట్రాన్ని మన కాంగ్రెస్ పార్టీ చేతిలో పెట్టిపోతున్నప్పుడు కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని 6,75,000 కోట్ల రూపాయల అప్పుల పాలు చేసిపోయింది. ఈ అప్పుల భారం ఒకవైపు, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే లక్ష్యం ఒకవైపు, ఈ రెండింటినీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన జిల్లా మంత్రివర్యులు అన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు, మరొక మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారు ఈరోజు 6 నిమిషాలు కృషి చేస్తున్నటువంటి ఒక పరిస్థితిని కూడా మీరు గమనించాలి, ఆలోచించాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము. ఎందుకంటే ప్రతి నెల తెచ్చినటువంటి కేసీఆర్ చేసిన అప్పులకు 7,000 కోట్ల రూపాయలు వడ్డీని కట్టాలి. దానికి తోడు మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు కోసం కూడా కష్టపడవలసినటువంటి ఒక పరిస్థితి ఈరోజు మనం చూస్తాము. గడిచిన కొన్ని రోజుల్లో అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీలో జరుగుతున్నటువంటి తీరు మీరు చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో కూసుకోవడం కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి పైన, మన మంత్రుల పైన, మన పాలన పైన విషం జిమ్ముతున్నటువంటి ఒక పరిస్థితి మీరు చూస్తాము. మన ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. 8 నెలల కాలంలో 3 నెలలు ఎన్నికల కోడే, 4-5 నెలల మన పాలనను జీర్ణించుకోలేనటువంటి ఒక పరిస్థితి వాళ్ళు ఉన్నారనేటువంటి ఒక సత్యాన్ని మీరు గమనించాలి, ఆలోచించాలి అని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము. నిన్న విద్యుత్ మీద జరిగినటువంటి చర్చలు మీరు చూసి రాత్రి 9:30 వరకు అసెంబ్లీ నడిచింది. విద్యుత్తులో మన ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండు, ఉదయ్ స్కీమ్లో మీరు జాయిన్ అయినటువంటి సందర్భంలో మీటర్లు బిగిస్తామనేటువంటి ఒప్పందం మీరు చేసుకోరు. ఆ ఒప్పందం మీద రఘుమారెడ్డి గారు సంతకం పెట్టారు, ఫలానా ఐఏఎస్ అధికారి సంతకం పెట్టిండు, ఫలానా అధికారి సంతకం పెట్టిందని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా పేపర్లను తీసి ముందు పెట్టారు. ఈ ప్రమాదము మీరు ఆనాడు చేసినటువంటి తప్పు, మీరు చేసినటువంటి పొరపాటు ఈరోజు తెలంగాణలో మీటర్లు పెట్టకుంటే డిస్కమ్ని సెంట్రల్ గవర్నమెంట్ కట్ చేసేటువంటి ఒక ప్రమాదాన్ని మీరు తీసుకొచ్చి పెట్టారని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తుంటే దీనికి సమాధానం లేక చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాల కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారికి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి, కరోనా వంటి మహమ్మారమతులు రాకుండా అమ్మవారిని ప్రజలందరినీ కాపాడాలని కోరుకోవడం జరిగింది. ఇక గత సంవత్సరం వర్షాలు లేక రైతులంతా ఇబ్బంది పడ్డారు. ఈసారి అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు పడాలి, పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో కుట్ర ఉందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించాలని అడిగిన విలేకరుల ప్రశ్నకు దేవాలయం దగ్గర రాజకీయాలు మాట్లాడడం భావ్యం కాదని మంత్రి అన్నారు. ఇక మేడిగడ్డ కుంగినప్పుడు అధికారంలో ఉన్నది కేటీఆర్ఏ, అయినా కుట్రలు చేస్తే డ్యాం లోపల ఎలా కుంగుతుందని ప్రశ్నించారు. ఇక పోటీ చేసిన సగం సీట్లలో డిపాజిట్లు రాని ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. సర్వారంలో మంచినీటి కష్టాలు, 3-4 రోజులకే ఒకేసారి ట్యాంకులతో నీళ్లు సప్లై.
చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటి జిల్లా కమిటీ సభ్యులు జిట్టా నాగేష్ పిలుపు. మాజీ ఎంపీ కీర్తిశేషులు తుమ్మల నర్సయ్య విగ్రహం ఆవిష్కరించి సంతాప సభలో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్. ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగుల రాజిరెడ్డి జన్మదిన వేడుకలకు హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన నెక్రికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.